కాంగ్రెస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన సవాల్గానే చూడొచ్చంటారా? అంటే రాజగోపాల్ రెడ్డి నిన్న ఏపూరి సోమన్న ఆయనకు సంబంధించిన ఒక బుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రియారిటీ ఇవ్వట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు అని చెప్పి కామెంట్ చేయడం చాలా కలకలం సృష్టించింది. ఇది కొత్త కాదు, రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం చాలాసార్లు మాట్లాడారు. బట్ ఇప్పుడు కొద్ది కాలంగా మౌనంగా ఉన్నారు, కంటిన్యూస్గా మాట్లాడట్లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా స్ట్రాటజీ అంటే వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. కంటిన్యూస్గా రోజుకోసారి ఇవ్వకుండా అప్పుడప్పుడు 2-3 నెలలకోసారి మాట్లాడుతూ ఒక జలక్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఉద్దేశం అందరికీ తెలిసిందే ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నది. ఆయన మంత్రి పదవి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా అంటే ఒక గౌరవం అంటూ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో. నియోజకవర్గంలో ఏం పనులు చేయట్లేదు, నియోజకవర్గంలో పెండింగ్ బిల్స్ క్లియర్ చేయట్లేదు. ప్లస్ మీరు చెప్పినట్టు మంత్రి పదవిని ఇవ్వకపోవడం అన్నది అది. ఎందుకంటే దీనిలో నేను ఇటు రాజగోపాల్ రెడ్డిని తప్పుపట్టాను, ఇటు రేవంత్ రెడ్డిని తప్పుపట్టాను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్. ఏం హామీ ఇచ్చింది? మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఆయన మునుగోడు ఎలక్షన్స్ కోసం భారతీయ జనతా పార్టీలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతే మీకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మంత్రి పదవి? కాంగ్రెస్ హైకమాండ్ చెప్తున్న కారణం అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి హామీ ఇచ్చింది. దానిలో వివేక్ వెంకటస్వామికి ఇచ్చిన హామీనేమో నెరవేర్చింది, రాజగోపాల్ రెడ్డి హామీనేమో నెరవేర్చలేదు. సో వివేక్ వెంకటస్వామికి ఇచ్చిన హామీ నెరవేర్చి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం కనుక వాళ్ళు చెప్తుంది ఏంటంటే అదే జిల్లాలో అదే మంత్రివర్గంలో అదే జిల్లాకు సంబంధించి వాళ్ళ సోదరుడు ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో ఒకే జిల్లా నుంచి ఇద్దరు సోదరులకు ఎట్లా మంత్రి పదవి ఇస్తారు? ఒకటి. రెండోది, అదే జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ముగ్గురు అవుతే గనక ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం, ముగ్గురు ఒకటే జిల్లా అవుతారు. ఎట్లా సాధ్యం? ఇది కాంగ్రెస్ హైకమాండ్ చెప్పే థియరీ. మరి వీళ్ళు హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏంది, కాంగ్రెస్ మనతో గతంలో కూడా చెప్పారు ఏంటంటే హైకమాండ్ హామీ ఇచ్చింది, హైకమాండ్ దాన్ని చూసుకోవాలని చెప్పి. సో హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయా లేదా అన్నది ఆలోచించాలి కదా. వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి మంత్రి పదవి ఇస్తుందా, ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా అన్నది ఆలోచించాలి. రెడ్డి సామాజిక వర్గమా అవునా కాదా ఆలోచించాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వాదన ఏంటంటే వివేక్ వెంకటస్వామి కూడా ఇచ్చారు, మరి ఆయన కుటుంబంలో ఒకళ్ళు ఎంపీ ఉన్నారు, వంశీ పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వాళ్ళ బ్రదర్ వినోద్ ఉన్నారు అన్న. సో సరే మంత్రివర్గంలో లేకపోవచ్చు కానీ ఒకటే కుటుంబంలో వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు కదా. సో ఇది ఆయన వాదన. నాకు హామీ ఇచ్చి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకుండా ఇంకా మంత్రి పదవి మొదట్లోనైతే ఆయన మంత్రి పదవి నేను హోంమంత్రిని అవుతానని కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు క్యాబినెట్ 2 సార్లు విస్తరించారు. ఒకసారేమో ముగ్గురిని తీసుకున్నారు, వాకిటి శ్రీహరి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్. రెండోసారి మైనారిటీ మంత్రిగా అజారుద్దీన్ తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా. 16 ఉన్నాయి, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను ఫిలప్ చేస్తారా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి ఈ విషయంలో చాలా అంటే తనని కాంగ్రెస్ హైకమాండ్ ఫూల్ చేస్తోంది, రేవంత్ రెడ్డి ఫూల్ చేస్తున్నారు. ఈ విధంగా ఇంతకాలం ఈ విధంగా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. ఇక అయితే ఆయన ఒకళ్ళిద్దరు సన్నిహితులతో అయితే నేను మంత్రి పదవి గురించి అడిగేలేదు, నేను డైరెక్ట్ గా నా గురి ముఖ్యమంత్రి పదవికే, ఈ చిన్న చిన్న పదవులు కాదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవికే అన్న రీతిలో ఏమో బిల్లులు క్లియర్ చేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడడం క్రమశిక్షణ ఉల్లంఘన అని ఆలోచిస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి వర్షన్ చూస్తే అసలు మంత్రి పదవే వద్దు అనేది తన టార్గెట్ వేరేలాగా. అసలు ఏంటి ఎలా చూడొచ్చు? సో అంటే ఇప్పుడు ఒక్కసారి
ఇవాళ క్యాబినెట్ లో చర్చకు వచ్చిందట ఈ అంశం. అంటే అధికారులు వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. మరి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ తో మీరు ఏకీభవిస్తారంటే క్యాబినెట్ లో ఉన్న మెజారిటీ మంత్రులు ఏకీభవించలేదట. ప్లస్ ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా అన్నారట, బిల్లులు క్లియర్ చేసినా సరే ఎందుకు, అంటే బిల్లులు అంటే ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించో లేకపోతే ఆయన కాంట్రాక్టు సంస్థను సుషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసినా సరే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి యాంగిల్లో ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి ఏంది, హామీ ఇచ్చింది నేను కాదు, అప్పుడు ఆయన పీసీ చీఫ్ గానీ ఆయన ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి సమ్మతితో చేరలేదు రాజగోపాల్ రెడ్డి, డైరెక్ట్ గా హైకమాండ్ తో మాట్లాడుకొని చేరారు. సో ఎందుకంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా వ్యతిరేకించారు. వెంకటరెడ్డి అయితే పీసీ చీఫ్ 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి కొన్నారని ఆరోపించారు. అట్లాగే రాజగోపాల్ రెడ్డి మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చాలా రచ్చ కూడా నడిచింది. సో నడిచిన సందర్భంలో మునుగోడు బై ఎలక్షన్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేరు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినారు. ఆ బై ఎలక్షన్ సమయంలో అసలు ఇండియాలోనే అందుబాటులో లేరు. సో అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే హామీ ఇచ్చింది నేను కాదు హైకమాండ్ చెప్తే నేను తీసుకుంటాను అంటే తీసుకోవడం ఇష్టం లేదు రేవంత్ రెడ్డికి. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలంటే వెంకటరెడ్డిని డ్రాప్ చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇద్దరు సోదరులకి కేబినెట్ లో ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఒకసారి కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో జార్కిహోళీ సోదరులకి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే బీజేపీలో ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కూడా ఒకటే కేబినెట్ లో అవకాశం కల్పించారు. సో రేవంత్ రెడ్డి ఏంటంటే మరి ఆయన రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ తీసుకోమంటే తీసుకుంటాను నేను, కానీ తీసుకోవడం ఇష్టం లేదు, ఆయనకంటే వెంకటరెడ్డి ఉండడమే బెటర్ అని అనుకుంటారు. ఈ రాజగోపాల్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే భువనగిరి పార్లమెంట్ సమయంలో నాకు చెప్పారు, మిగతా అన్ని చోట్ల మంత్రులను ఇన్ఛార్జ్ చేసి నా దగ్గర మాత్రం భువనగిరి పార్లమెంట్ లో మాత్రం ఇన్ఛార్జిగా నన్ను పెట్టారు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకురమ్మన్నారు, గెలిపించుకొని వచ్చాను, వచ్చిన తర్వాత కూడా నాకు ఇవ్వట్లేదు, సో ఏం చేయాలి నేను అన్నది ఆయన ఆలోచన. సో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకో 2-3 నెలలు, ఇంకో ఏదో సంవత్సరం తర్వాత ఇస్తా అన్న ఆయన ఊరుకోరు. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ లో అసంతృప్తి లీడర్లకు ఇంకా ఆకర్షించే ప్రయత్నమో లేకపోతే కొత్త పార్టీ పెట్టే యోచన, ఇటువంటి చాలా ఆలోచనలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. జెన్జీతో కలిసి ఉద్యమిస్తానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అంటే తమిళనాడులో విజయ్ తరహాలో నేను కూడా జెన్జీని కాంగ్రెస్ పార్టీతో తీసుకొస్తాను, కాంగ్రెస్ పార్టీని జెన్జీని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం బయటలో. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఎన్ని పైసలు తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్న నిజాయితీ పనులు యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు మాదిరిగా లక్షల కోట్లు దోచుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం, దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పనులు అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా
సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో ఉన్న మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. ఎస్, రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో విన్నాం మనం. సో మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యేందుకు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు.